దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 27వ తేదీన రిలీజ్ కాబోతున్న దేవరా సినిమా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నల్గొండ పట్టణంలోని థియేటర్లన్నీ కూడా ఆ ఫ్లెక్సీలతో కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, అభిమానులు ఉన్నారో అందరూ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకుంటూ కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఉన్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. రేపు ఎల్లుండి 27వ తారీఖు నాడు కూడా ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతుందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి ఎక్స్పెక్ట్లు చేశారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అండి, ఏంటి మొత్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారిది 2018 అరవింద సమేత సోలో మూవీ రిలీజ్ కావడం. ఆ తర్వాత భారీ అంచనాలతోని రాజమౌళి గారి సినిమా RRR వచ్చింది. అదేవిధంగా కొరటాల శివ గారిది ఇప్పుడు దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ నందమూరి అభిమానులకు మరో స్టేజ్లో ఉంది. దేవరా మూవీకి సంబంధించిన ఇప్పటివరకు సాంగ్స్ కానీ ట్రైలర్ ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎగరేసుకునే విధంగా ఉంది. మా అభిమాన హీరో తమ కాలర్ ఎగరేసుకునేలాగా ఈవెంట్లో చెప్పినట్టుగానే ఈ సినిమా తీర్చిదిద్దినట్టుగా కొరటాల శివ గారి మాకు తెలుస్తుంది. మరో చరిత్ర తిరగ రాస్తాం మేము సింహాద్రి రేంజ్లో ఈ సినిమాని చిత్రీకరించిన కొరటాల శివ గారికి అభినందనలతో అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. నల్గొండ పట్టణంలో కూడా మొత్తం ఎన్ని థియేటర్లో కూడా సినిమా రిలీజ్ కాబోతుంది? 3 థియేటర్లు రిలీజ్ కాబోతుంది. ఏ థియేటర్లో రిలీజ్ అవుతుంది? SVC, నటరాజ్, తిరుమల టాకీస్, వెంకటేశ్వర 3 థియేటర్లు. మనం చూస్తున్నాం భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏర్పాట్లు ఎప్పటి వరకు కూడా పూర్తి కాబోతున్నాయి? ఈ 2 డేస్లలో మొత్తం సినిమా వరకు పూర్తి చేసి మా అభిమానాన్ని నల్గొండ తరఫున చాటుకోవడానికి మా అభిమాన హీరోకి మేము దాన్ని అందజేస్తున్నాం. నల్గొండ ఫ్యాన్స్ తరఫున మేము ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాం. దేవరా మూవీ రిలీజ్ కూడా ఆల్రెడీ ట్రైలర్ కూడా వచ్చింది. ఎట్లాంటి అలా ఉన్న సీన్స్ కానీ, పాటలు కానీ, ఫైట్స్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? ఏదేమైనా కానీ మా అభిమాన హీరో చెప్పినట్టుగా కాలర్ ఎగరేసుకునే విధంగానే ఉంటుంది సినిమా. దానికి ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు. అభిమానులుగా మేము కూడా అదే ఆశిస్తున్నాం. మా హీరోని, మా స్థాయిని మరో లెవెల్లో చూపిస్తుంది దేవరాతోటి. అది అనేది ఉత్సాహం అనేది ఇంకా మేము షో తర్వాత మేము చెప్తాం. మా అభిమాన హీరో కూడా ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో అదే మేము సైలెంట్ గా ఉన్నాం. కాలర్ ఎగరేసిన తర్వాతనే మాట్లాడతాం పక్కా. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ రివ్యూ వచ్చేసింది. పాటలు వచ్చినాయి కదా, పాటలు ఎట్లా ఉన్నారు? అనేబుల్, సూపర్, ఫెంటాస్టిక్, పక్కా ఇటు కొడుతున్నాం. అన్ని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చే క్లారిటీతో ఉంటుంది సినిమా అన్న. అంటే మనకు ఎల్లుండి 27వ తారీఖు నాడు కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటి నుంచి కూడా మొత్తం కూడా నల్గొండ పట్టణంలో ఏ థియేటర్ ముందు చూసినా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనపడుతున్న పరిస్థితి. ఎందుకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకుంటున్నారు? 6 ఇయర్స్ సోలో హీరో, చాలా రోజులు అవుతుంది. మా అన్నని దైవాన్ని మేము చూడక థియేటర్లో అది హైలో ఉంటుంది. మీరు ఈ రోజు చూస్తారు, మేము 1 వీక్ నుంచి తిరుగుతా ఉన్నాం. మొత్తం అన్ని ర్యాలీ ఉంటది, రేపు భారీ ర్యాలీ ఉంటది, డీజే. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని ఉత్సాహం ఉందా? ఈ రోజు వేసినా కానీ చూసేటట్టున్నాం మేము. దానికోసం వెయిటింగ్, నైట్ నిద్రపోవడం గట్రా బంద్ చేస్తున్నాం. మరికొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మొత్తానికి ఆ చిన్న ఫ్లెక్సీ పట్టుకొని కూడా తన అభిమానాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏంటన్నా ఎట్లా ఉండబోతుంది సినిమా? సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంటది భయ్య. అనిరుద్ BGM ఉంటది. అందరు ఇక కాలర్ ఎగరేసుకొని ఆన్నే పూనకాలు డాన్స్ వేస్తారు. అది అనిరుద్ BGM మాత్రం వేరే లెవెల్ ఉంటది. కొరటాల శివ ఆల్రెడీ చెప్పేసిండు, ఆ సినిమాలో మనుషుల కన్నా జంతువులు, అంటే జంతువుల కత్తులు వాడే లెక్క మనుషులు ఉంటారు అని. ఆల్రెడీ మనం NTR ని చూసినాం. ఏది ఎర్ర సముద్రం ఎలా ఉంటది, బ్లూ ఉంటది. కానీ అక్కడ ఆ సినిమాలో మాత్రం ఎర్రగా ఉంటది. దాన్ని చూస్తే అర్థమవుతుంది ఆడ ఎంత వైలెన్స్ ఉంటుందో ఆ సినిమాలో. ఈవెన్ అల్ల డబల్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది భయ్య. సినిమా 27 తర్వాత చూస్తాం కదా, అప్పుడు ప్రతి ఒక్క NTR ఫ్యాన్ ఇట్లా కాలర్ ఎగరేసుకున్నట్టు బయటికి వచ్చి ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు పక్కా. ఇది ఫిక్స్. జై NTR. టికెట్స్ బుకింగ్ కూడా, ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ ఎంత కొనసాగుతుందా? ఎప్పటి వరకు కూడా ప్రారంభం కాబోతుంది? ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది. ఆల్రెడీ మేము 4 AM షోకి కూడా టికెట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఆల్రెడీ అన్ని సేల్ అయిపోయినాయి. ఇప్పుడు తిరుమల థియేటర్ ఒకటి ఉంది, అది కూడా సేల్ అయిపోతాయి. కూడా అభిమానులు మాత్రం ఎవరైతే ఆ సినిమా చూడడానికి వస్తున్న వారందరికీ కూడా ఆ శుభాకాంక్షలు తెలుపుతూ కూడా పెద్ద పెద్ద ఆ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా తన హీరోని కూడా అభిమానించుకుంటూ కూడా పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు 27వ తారీఖు వస్తుందా, ఎప్పుడు దేవరా సినిమా రిలీజ్ అవుతుందా అన్న ఉత్సాహంతో కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూసిన పరిస్థితి కనపడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత కూడా సినిమా వస్తున్న ఆ క్రమంలో కూడా
వారందరూ కూడా సినిమా చూడడానికి కూడా ఉత్సాహం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజే సినిమా రిలీజ్ అయితే బాగుండు, ఈ రోజు మేము సినిమా చూస్తామన్న ఉత్సాహంగా ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కదా. మొత్తం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి 3 థియేటర్లలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఆన్లైన్ టికెట్లు కూడా ఆల్రెడీ బుక్ అయిపోయాయని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎల్లుండి వరకు వేచి చూడవలసి వస్తుంది. ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎగరేయవలసిందే అని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే దేవరాజ్ సినిమా ఏర్పాట్ల మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.